ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు కృప కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారు కదండి? దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి ప్రభును స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ దినం మనం చూడలేక ఎంతోమంది మరణించారు. మనమైతే సజీవులమై ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావముల దేవదేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈవేళ మరలా మేమందరం కలిసి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. శాశ్వత సమాధానాన్ని జీవాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి దేవుని వాక్య వెలుగులో నిరంతరం మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని భద్రపరుస్తున్న విధానం కొరకై స్తుతిస్తూ ఉన్నాం. మీరు అక్కడ పర్యంతరం ఈ రీతిగా మీ యొక్క సహవాసంలో కొనసాగడానికి కృపద ఇచ్చేయమని అడుగుతున్నాం. కుడికైనా ఎడమకైనా తొలగకుండా తనని మార్గంలో నడవడానికి తగిన యోగ్యతను మాకు దయచేయమని, అటువంటి నడిపింపులో ఉండటానికి మమ్మల్ని స్థిరపరచమని, ఈవేళ ఈ వాక్యం ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా దయచేయమని యేసు క్రీస్తు కృపగలిగిన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రతినిత్యము మనము దైవ సహవాసంలో వాక్యపు వెలుగులో నడిపించబడుతూ పరిశుద్ధాత్మని యొక్క సహవాసంతో వృద్ధి చెందటాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేద్దామండి. ఈ రోజుల్లో చాలామంది మానవులు భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. భక్తిహీనత అంటే భక్తులుగా ఉండకపోవటమే, భక్తి జీవితాన్ని కలిగి ఉండకపోవటమే భక్తిహీనత. చాలామంది భక్తులు ఏమన్నారంటే ఈ భక్తిహీనుల గురించి, దుష్ట కార్యాలు చేసే వాళ్ళని దుష్టుల్ని భక్తిహీనులే అని అన్నారు. కొంతమందిని చెడు పనులు చేసేవారిని భక్తిహీనులు అని అన్నారు. అన్గాడ్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా భక్తిహీనులు అని అన్నారు. ఈ భక్తిహీనత అనేది మానవుని యొక్క జీవితానికి చాలా ప్రమాదకరమైనది. ప్రతిరోజు మనము దేవుని వాక్యమును గురించి, పరిశుద్ధ జీవితమును గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రభు ఇచ్చినటువంటి ఒక ఆలోచన బట్టి ఈరోజు భక్తిహీనత గురించి మాట్లాడాలని ప్రభు ప్రేరేపణిస్తూ ఉన్నాడు. అందును బట్టి మీతో ఈ విషయాలు పంచుకుంటూ ఉన్నాను. అసలు ఏమి చేస్తే భక్తిహీనులు అవుతారు, ఎవరెవరు భక్తిహీనులు అవుతారు, ఎందుకని భక్తిహీనత జీవితంలో మానవులు నివసిస్తున్నారు, భక్తిహీనత జీవితంలో వచ్చే నష్టాలేంటో ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రభు మనల్ని నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, భక్తిహీనత మానవుని జీవితంలో నష్టమే తీసుకొచ్చింది, కానీ ఎప్పుడు కూడా అది ఆశీర్వాదకరం కానే కాదు. రక్తహీనత అని అంటున్నారు, ఉండాల్సిన స్థాయి కంటే తక్కువగా ఉండటం. అలానే భక్తిహీనత, భక్తి లేనితనము, దేవుడంటే భయభక్తులు లేనితనము, ఒకవేళ కొద్ది గొప్ప కొంచెం భక్తి చేయటము, అదంతా కూడా భక్తిహీనత కిందే మనం లెక్కేసుకోవాలి. భక్తిహీన జీవితాన్ని జీవిస్తే దేవుడి నుంచి వచ్చేటువంటి ఉగ్రతను కూడా మానవుడు తప్పించుకోలేడనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందామండి. ప్రాముఖ్యంగా తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం గమనిద్దాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి నాతో పాటు బైబిల్ తీయాలని మనవి చేస్తూ ఉన్నాను. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అనే రాయబడి ఉంది. మరలా చదువుతున్నాను. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండము, అట్టి మాటలాడువారు ఎక్కువగా భక్తిహీనులు అవుతారని రాయబడి ఉంది.
అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడుకుంటూ కాలాన్ని మరి గడిపేటువంటి వారు చాలామంది ఉన్నారు భూమి మీద. ఎస్పెషల్లీ ఈ దినాల్లో యవనస్తులు కూడా ఇటువంటి భక్తిహీన జీవితంలోనే ఉన్నారు. అపవిత్రమైనటువంటి మాటలు, దేనికి పనికిరాని, ఉప్పు ఉపకారానికి పనికిరావంటారే, అటువంటి మాటలు మాట్లాడుకుంటూ జీవితాన్ని కాలం గడిపేసుకుంటూ ఉన్నారు. చాలామంది గృహిణీలు, ఇళ్లలో ఉండేటువంటి చాలామంది స్త్రీలు అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడుకోవడానికి కాలాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. మన భాషలో చెప్పాలంటే ముచ్చట్లు అంటారు కదా, జీవితం అంతా కూడా ముచ్చట్లతోనే వాళ్ళు నడిపించుకుంటూ ఉన్నారు. చాలా ప్రమాదకరమైన స్థితి. ముచ్చట్లాడుకోవడానికి కాదు దేవుడి యొక్క జీవితాన్ని ఇచ్చింది. నీ జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి భక్తిలో నడిచి, భక్తి క్రమాన్ని అనుసరిస్తూ పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి చేరుకొని ఆయన ఆరాధించడానికి మనం సిద్ధపడాలి. కానీ అల్పకాల పాపభోగాన్ని అనుభవించడానికి ఈ జీవితం సరైనది కాదు అని గత కాలంలో వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. చాలామంది అంటారు టైం పాస్ అవ్వట్లేదు. టైం పాస్ చేయడానికి, వృధాగా గడపడానికి పూనుకుంటున్నారు. అందుకని ఆడ మాటలు, ఇక్కడ మాటలు, అలా ఇలా మాట్లాడుకుంటే జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. జాగ్రత్త, భక్తిహీనుడు అయిపోతావు, భక్తిహీనురాలు అయిపోతావు. ఈ లోకంలో మానవుని యొక్క జీవితం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ అపవిత్రమైనటువంటి విషయాల నుండి ఎలా పవిత్రపరుచుకోవాలో రాయబడి ఉంది. జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో రాయబడి ఉంది. జ్ఞానం కలిగిన మాటల కొరకు జీవితాన్ని వెచ్చించవలసినటువంటి అవసరం ఉంది. నీ ఆస్తి అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోమని భక్తులు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం రాయబడుతూ ఉంది. నీ యొక్క అధికారము, నీ యొక్క ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకొని ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలని బైబిల్ బోధిస్తూ ఉంటే, అపవిత్రమైన ఒట్టి మాట్లాడుకోవడానికి, భక్తిహీనులు అవడానికి ఎందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు? ఎన్నో మరుగైనటువంటి సంగతులు, ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు, మర్మంగా ఉన్నటువంటి సంగతులు ఈ యొక్క దివ్య గ్రంథంలో ఉన్నాయి. వాటిని శోధించే విధానాన్ని మానివేసి అనవసరమైన విషయాలను బట్టి రెచ్చిపోతూ ఉన్నారు చాలామంది. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకోనితో సమానుడు అని అంటున్నాడు. చాలామంది ఈ రోజుల్లో తనకు పట్టని జగడాలతో సంబంధం కలిగి ఉండి ఆ దాటిపోయే ఆ కుక్క చెవులు పట్టుకుంటే ఏం చేస్తుందండి? అది వాడి మీద తిరగబడి కరుస్తుంది కదా. అటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి దైవ భయం కలిగి ఈ యొక్క భక్తిహీనత అనేటువంటి ప్రమాదం నుండి మీరు బయటపడాలని, ఒకవేళ అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే సరిచేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రండి, బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు ఈ భక్తిహీనుల గురించి రాయబడి ఉన్నాయి, ధ్యానం చేద్దామండి. ఎక్కువగా రెఫరెన్స్లు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ వాక్య భాగాలను మరలా మీరు చదివి వాక్య జ్ఞానంలో పెంపొందాలని, దేవుని యొక్క వాక్యాన్ని మీరు తరచుగా చదవాలని, వాక్యపు ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలని బైబిల్లో ఉన్నటువంటి చాలా రెఫరెన్స్లు, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కువగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వచ్చిన భాగాలు మీరు చక్కగా నోట్ చేసుకోండి. మరి నిజ జీవితంలో వాటిని మీరు అన్వయంలోనికి తీసుకురావాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి జనులారా, భక్తిహీనత మానవుని జీవితంలో ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించండి. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును అంటే అర్థం ఏంటో చెప్పనా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని రాయబడి ఉంది. భక్తిహీనత వలన ఈ యొక్క ఆత్మదీపం ఆర్పివేయబడుతుంది. ఆయుష్కాలం తగ్గిపోతుంది. 70-80 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి మానవుని యొక్క ఆయుష్ తగ్గిపోద్ది. ఎప్పుడు? భక్తిహీనులుగా నడుచుకుంటే, ఒట్టి మాటలు మాట్లాడుకుంటూ, పనికి మాలినటువంటి చేష్టలు చేస్తూ ఉంటూ దేవునికి కోపాన్ని తెప్పిస్తే ఆ కోపం వల్ల మానవుడు క్షీణించిపోతాడు. ఆయుష్కాలం తగ్గిపోద్ది, అనారోగ్య పాలైపోతారు, ఆర్థిక పరిస్థితుల్లో దెబ్బతింటారు, ఎన్నో నష్టాలు ఉన్నాయి.
అందుకనే ఈ భక్తిహీన జీవితాన్ని విడిచిపెట్టాలని తెలియజేస్తుంది బైబిల్. యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనములో భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు అని రాయబడి ఉంది. ఏమండి, మనుషులందరూ దేవుడే కదా సృష్టించింది. మానవులందరినీ దేవుడు తయారు చేసుకున్నప్పుడు ఎందుకంటే మనుషులను చంపేస్తున్నాడు దేవుడు? బుద్ధిహీనంగా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. భక్తిహీనంగా ఎవరైతే నడుచుకుంటున్నారో ఆ ప్రాణములను, వారి ప్రాణములు దేవుడు కాపాడు. ఆయుష్ ఇచ్చిన దేవుడే ఆయుష్ను కూడా తగ్గించగలడు, ఆయుష్ని తీసివేయగలడు. ఎందుకయ్యానంటే నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరకుండా, దేవుణ్ణి మీరు తెలుసుకోకుండా, పరిశుద్ధ జీవితం జీవించకుండా, కుమారునందు విశ్వాసం ఉంచకుండా, ఇష్టానుసారమైనటువంటి పనులన్నీ చేసుకుంటూ భక్తిహీనంగా గడిపితే, దుష్టక్రియలు చేస్తూ ఉంటే, అపవిత్రమైన కార్యాలకు నువ్వు చోటిస్తే నీ ఆయుష్కాలం తగ్గించబడుద్ది. ఆయన వారి ప్రాణములను కాపాడడం అని రాయబడి ఉంది. జాగ్రత్త. భక్తిహీనంగా ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత దగ్గరలోనుందని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎన్నడూ కూడా దయచేసి చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నాను. ఏ మానవుడు కూడా ఈ భక్తిహీన జీవితంలో ఉండకూడదండి. సరైనటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తూ సరైన భక్తి చేస్తేనే మన జీవానికి, జీవితానికి ఆశీర్వాదము. మనం ఈ యొక్క భూమి మీద నుండి, అనగా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో నివసించడానికి కూడా భక్తి జీవితమే కారణము. కాబట్టి ఇటువంటి భక్తిని మీరు ఆశ్రయించాలని, శ్రేష్టమైన భక్తి చేయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనములో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి అని రాయబడి ఉంది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అధికమైన వేదనలు పడుతున్నారంటే అర్థము భక్తిహీనత వారి జీవితంలో ఉంది. ఈ దేహానికి కూడా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే మనం చెక్ చేయించుకుంటాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన టెస్టులు రాసి, ఇదిగో దీనివల్ల నీకు ఈ సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాడు. నీకు రక్తహీనత ఉందానో, లేకుంటే నీ యొక్క బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందానో, లేకుంటే ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. దేవాతి దేవుడు ఈరోజు ఆత్మీయ జీవితం గురించి నీతో నాతో మనతో మాట్లాడుతున్న విషయం అర్థం చేసుకోండి. మానవునికి వేదనలు అధికమవడానికి గల కారణము భక్తిహీనత. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయంట. దేవుణ్ణి విసర్జిస్తే రావా భక్తిహీనమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటే రావా వేదనలు? నిన్ను గురించిన జ్ఞానం నీకు లేదు, నిన్ను సృజించిన జ్ఞానం కూడా, నిన్ను సృజించిన నీ దేవుని యొక్క జ్ఞానం కూడా నీకు లేదు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ, వ్యర్థమైనటువంటి మనుషులను నమ్ముకుంటూ, దేవుళ్ళు కానటువంటి వారిని దేవుళ్ళుగా చేసి ప్రతి రాయికి రప్పకు మొక్కుకుంటూ కూర్చుంటే దేవుని కోపం రాదా? వేదనలు కలగటానికి కారణము ఆ భక్తిహీనమైన చేష్టలు కాదా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనంలో కూడా చెడుతనము భక్తిహీనులను సంహరించును. చెడు పనులు చేసేవాళ్ళే భక్తిహీనులు కదా. ఈ చెడుతనమే, ఈ చెడు పనులే భక్తిహీనంగా ఉన్న వారిని చంపేస్తాయి. అన్ని విషయాల్లో దిగజార్చి నాశనమయ్యేటట్లుగా చేస్తాయి. జాగ్రత్త పడదాం. మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానీ ఇటువంటి భక్తిహీనమైన జీవితం జీవిస్తూ ఉంటారే, భక్తిహీనం వల్ల పాడైపోతారు మానవుడు. బైబిల్ గ్రంథాన్ని చదువు, పరిశుద్ధ జీవితాన్ని జీవించు. యేసు రక్తంలోని పాపములు కడుక్కొని పరిశుద్ధపరచబడయ్యా. హెచ్చరించండి. ఏమండి, బైక్ మీద వెళ్తున్నటువంటి యవనస్తులు స్టాండ్ తీయకుండా, ఎవరైనా సరే ఆ బైక్ ఉన్న స్టాండ్ తీయకుండా వెళ్తామంటే, సార్ స్టాండ్ తీసుకోండి అని చెప్తున్నావే. వారి ముక్కు ముఖం నీకు తెలియదు, వారితో సంబంధం నీకు లేదు, కానీ ఎక్కడ ప్రమాదం జరుగుద్దా అని చెప్పి వారికి క్షేమం కోరి నువ్వు చెప్తున్నావు, సలహా ఇస్తున్నావు. అటువంటిది ఆయన రూపంలో చేసుకొని, ఆయన రక్తమునిచ్చి, ఆయన యొక్క ఆత్మనిచ్చి ఈ భూమి మీద నీకు ఎన్నో అవకాశాలు కలిగించి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ భూమి మీద కాపాడుతున్న నీ విషయంలో దేవునికి ఎంత జాగ్రత్త ఉందో ఆలోచించు. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు
భక్తిహీనత వల్ల పాడైపోతావు, భక్తిహీనత వల్ల వేదనలు వస్తాయి, భక్తిహీనత వల్ల చెడుతనం నేను చంపేస్తాను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు నీ జీవితం గురించిన ఆలోచన నీకు లేదు? ఈ సొసైటీలో తిరుగుతూ ఉంటాం కదా, చాలామందిని చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, వేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అయ్యో ఎంత దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నారు వీరు, సరైనటువంటి రీతిలో ప్రవర్తించకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా, వ్యర్థమైనటువంటి కార్యకలాపాల వల్ల దిక్కులేని స్థితిలో రోడ్ల మీద పిచ్చిబట్టి తిరుగుతున్నారు. వీరికి ఈ స్థితి రావడానికి ఏంటి కారణమో అని ఆలోచిస్తూ ఉంటాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, భక్తిహీనత వాళ్ళ జీవితాన్ని ఆ రీతిగా నడిపిస్తుందని. తల్లిదండ్రుల పాపమే తల్లిదండ్రుల భక్తిహీనతను బట్టి పిల్లలు శపించబడుతున్నారని, చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క భక్తిహీన చేష్టలను బట్టి ఆ ఉగ్రత కూడా పిల్లల మీదకు వస్తుందని గమనించగలిగిన దైవ వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఒకవేళ నువ్వు ఇంకా భక్తి జీవితంలో లేకపోతే నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి కీడు రావచ్చు. దయచేసి చేతులెత్తి మనవి చేస్తున్నాను, ఈరోజైనా భక్తిహీన జీవితం నుండి మీరు బయటికి రండి. నజరేయుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ యొక్క చెడుతనమంతా ప్రభు దగ్గర ఒప్పుకొని హేయ క్రియలన్నింటినీ విసర్జించి యేసు క్రీస్తు రక్తములో నిన్ను శుద్ధీకరించుకొని పరిశుద్ధ జీవితం జీవించడానికి ఈ రోజైనా ప్రారంభించండి. ఏళ్ళు తరబడి, సంవత్సరాల తరబడి ఈ జీవితాన్ని వ్యర్థమైన వాటి కొరకు భక్తిహీన చేష్టలతో జీవిస్తూ ఉన్నావు. ఏదో ఒక రోజు అకస్మాత్తుగా నీ మీదకు వస్తుంది, ఉరి వచ్చినట్లు వచ్చింది, ఆ రోజు తప్పించుకోలేవు. అందుకని దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో మాత్రమే కాదు, మన ఇరుగు పొరుగు వారి యొక్క క్షేమం కోరి కూడా ఈ భక్తిహీనులు మనము దేవుని వాక్యపు వెలుగులోనికి తీసుకురావాలి. అటువంటి ప్రమాదం నుండి తప్పించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారంట. దురాలోచన కూడా భక్తిహీనత గుర్తుపెట్టుకోవాలి, పాపం అది. దురాలోచన. కొంతమంది ఉంటారు ఎప్పుడు మంచి వాళ్ళని నెట్ట జడ కొట్టాలా, ఎవరైనా బాగుపడతామంటే ఎట్లా వాళ్ళని నాశనం చేయాలా, ఏ రీతికి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి, ఇదే వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళ టార్గెట్ అది. ఈరోజు ఉగ్రవాదులుగా తయారవుతున్న వాళ్ళు కూడా అదే కదా. ఎవరెవరికి ఏ కీడు చేయాలి, ఎవరిని ఎలా చంపాలి, మానవ బాంబుకి ఎలా మారాలి, సమాజంలో ఉన్న మనుషులు ఏ రీతిగా బాధించాలి. భక్తిహీనత వల్ల అటువంటి ప్రమాదం ఉంది. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారంట. ఒకవేళ ఇటువంటి లక్షణం ఏమైనా ఉంటే దయచేసి ఇప్పుడే విడిచిపెట్టండి. ఇంకా చాలా వచనాలు నేను మీకు చూపిస్తాను. నీ మైండ్ నీకు తెలియకుండానే దురాలోచనకు నడిపించబడుతుందా? నీ హృదయ ఆలోచనలో నీ తలంపులన్నీ కూడా ఎదుటి వారికి, సొసైటీకి కీడు చేయాలని కోరుకుంటున్నావా? నీ యొక్క అంతం అతి త్వరలోనే ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడైనా మారు మనసు పొందండి. మేము ఎట్టపోతే ఏమైనా పర్లేదు, మా ఇష్టం వచ్చినట్లు మేము బ్రతుకుతాం, భక్తిహీన స్థితిలో ఉంటామని అంటే ఇక్కడ మరణమే కాదు, యుగయుగాలు అగ్ని గంధకాలతో కంటే ఆ గుండంలో పడతావు, తప్పించుకోలేవు నువ్వు. దేవుని బిడ్డలారా, దేవుడు మంచిగా నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, మంచి పరిస్థితులు ఇచ్చాడు. ఇదిగో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినిపించి నిన్ను సరిచేయడానికి ఒక అవకాశం కూడా ఇచ్చాడు. సరి చేసుకొని నిన్ను నువ్వు పవిత్రపరచుకోగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు, లేకపోతే భక్తిహీనతలోనే నశిస్తావు. కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారంట. ఇది ఎంత భయంకరమో చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి, అంత అతి అన్నమాట వీళ్ళ జీవితంలో. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే అతి మానవుని జీవితానికి అతి ప్రమాదకరము.
జీవితాన్ని మితంగా ఉంచుకోవటమా దీవెనకరమా, అది మేలుకరము. దేవుని బిడ్డలారా, చాలామంది విపరీత బుద్ధి కలిగినటువంటి వారు తమను తాము పాడు చేసుకుంటూ, ఇతరులు కూడా పాడు చేస్తూ, తన యొక్క వంశాన్ని పాడు చేస్తూ నాశనానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. ఇటువంటి భక్తిహీన జీవితంలో నుంచి విమోచించడానికి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాలి వారు. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 7వ వచనంలో, నిత్య నాశనమునందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. ఏమండి, అసలు భక్తిహీనులే నిత్య నాశనమునందుతారు. ఈ భక్తిహీనులు ఎలా ఉంటారంటే గడ్డి వలె చిగురుస్తారు. గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపై రాలిపోద్ది. అర్థమవుతుంది కదండి. భక్తిహీనులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఈ గడ్డికి సంబంధించినటువంటి పువ్వులు ఉదయాన్నే సూర్యరశ్మి పడగానే చక్కగా అవి వికసిస్తాయి, సాయంత్రానికి వాడిపోయి రాలిపోతాయి. భక్తిహీనులు కూడా అట్నే ఉంటారు. ఓ బ్రహ్మాండమైన అభివృద్ధి కలిగినట్టుగా ఉంటుంది, రెప్పపాట్లు కనపడకుండా పోతారు. వారిని టార్చ్ లైట్ వేసినా కనపడరు ఇంకా వాళ్ళు. భక్తిహీనులకు వచ్చేటువంటి నష్టం అది. కానీ నీతిమంతుల గురించి ఏం రాయబడిందో తెలుసా? నీతిమంతులు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటారు, వారి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా దీవెన పొందుతారని. నీతిమంతులు దేవుని దృష్టికి విలువ కలిగిన వారని ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఈ భక్తిహీన జీవితాన్ని విడిచిపెట్టి నిత్యనాశనం అందటానికి దేవుడిని ఏర్పాటు చేయలేదనే వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ అటువంటి భక్తిహీన స్థితిలో ఉంటే ఇప్పుడే మారుమనసు పొందాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. 125 కీర్తన 3వ వచనంలో, భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు అని రాయబడి ఉంది. నీతిమంతుల స్వాస్థ్యం మీద భక్తిహీనుల రాజదండం ఎప్పుడూ ఉండదు. కొంతమంది అనుకుంటారు, ఏంటండి భక్తిహీనులు పరిపాలన చేస్తున్నారు, భక్తిహీనులు వాళ్ళు బాగా వృద్ధి చెందుతున్నారు అని అనుకుంటారు. అది తాత్కాలికం, అది ఎప్పుడు నిలబడదు. అది ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. అల్టిమేట్ ఎప్పటికైనా మంచి గెలుచుద్ది అంటారు కదా, ఎప్పటికైనా నీతిమంతుడే నిలబడతాడని భక్తిహీనుడు మాత్రం నాశనం అయిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము అని రాయబడి ఉంది. ప్రార్థన చేసుకోవాలండి. మనం అందరం కూడా ఈ ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడయ్యా. ప్రార్థన చేసుకోవాలి. చాలా సందర్భాల్లో భక్తిహీనులు ఏదో కీడు చేయాలని తలస్తూ ఉంటారు. వాడి పని అదిగా, దుష్టక్రియలు చేయటం, నాశనం చేయటం, ఏదో ఒక చెడుతనాన్ని అంటగట్టడం, వాడి పని అది భూమి మీద. ఇందాక చూసాం కదా, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి కలిగి ఉంటారని. అటువంటి భక్తిహీనమైనటువంటి స్థితిలో వారు ఉంటారు కాబట్టి, నీతిమంతులకు అప్పుడప్పుడు కీడు చేయడానికి చూస్తూ ఉంటారు కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమని? ప్రభువా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడయ్యా. భక్తులు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మన పూర్వం ఉండినటువంటి భక్తులు ఇటువంటి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన అంటే లేచిన దగ్గర నుండి, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, పిల్లకి పెళ్లి చేయాలి, పిల్లడికి ఉద్యోగం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, వాకిలు కావాలి, కార్లు కొనాలి, ఈ ప్రార్థనలు మరి అడుక్కు తిన ప్రార్థనలు తప్ప పరిశుద్ధపరచబడే ప్రార్థన చేస్తున్నావా? దేవా, నీ రక్తం ఇచ్చి నన్ను శుద్ధీకరించండి ప్రభు. ఒకవేళ రక్షించబడిన వారైతే నీ రక్తం ఇచ్చి నన్ను శుద్ధి చేసినందుకు వందనాలయ్యా. పాపిన నన్ను మార్చినందుకు వందనాలు ప్రభు. ఇక ఎన్నడూ కూడా ఆ పాపం జోలికి వెళ్లకుండా కాపాడండి అయ్యా. నాకు ఆధ్యాత్మిక స్థితి లోతులోనికి తీసుకెళ్ళండి అయ్యా. ఆత్మీయ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి సహాయం చేయండి అయ్యా. భక్తిహీనుల చేతుల్లో నుండి నన్ను కాపాడండి ప్రభు అని ప్రార్థించగలుగుతున్నారండి? ఏ కాడికి లోక సంబంధమైన విషయాల గురించి అడగటమే. నాకు ఆరోగ్యం కావాలి ప్రభు, ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. నాకు ఆస్తి కావాలి ప్రభు, ఆస్తి ఇస్తాడు. అన్నీ పొందుకుంటున్నావు, కానీ దేవుని కొరకు ఏం చేస్తున్నావు నువ్వు? నిజంగా భక్తిహీనుల గుంపులో నుండి విమోచించబడ్డావా? భక్తి కలిగిన స్థితిలోనికి వచ్చావా? భక్తులు ఏం చేస్తారో అటువంటి కార్యాలు చేస్తున్నావా? ప్రభువుని ఆరాధిస్తున్నావా? హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమిస్తున్నావా? ఆలోచన కలిగి ఉండి ప్రభు యొక్క మార్గంలోనికి రావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనంలో, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము అని అన్నాడు. భక్తిహీనుల మార్గము అది చీకటి అండి, గాఢాంధకారం. చీకటి కూడా గాఢాంధకారం అని అన్నాడు. వాళ్ళకు వెలుగు కనపడదు. తల్లి గర్భంలో నుండే భక్తిహీనుడుగా వాడు బయటకు, అంటే దుర్మార్గ పనులు చేస్తూ అటువంటి పని కొరకు వాడు వచ్చినప్పుడు వెలుగు ఎక్కడి నుండి వస్తుంది?